అందరికీ నమస్కారం. Today we will discuss about Maxwell's thermodynamic relations and their derivations. Maxwell's thermodynamic relations and their derivations. Okay, so here the problem in thermodynamics can be solved by the first law of thermodynamics and the second law of thermodynamics. Okay, so here the problems in thermodynamics can be solved by applying the first law of thermodynamics and the second law of thermodynamics. So here these problems can be easily handled in an elegant way by the use of four relations. By use of four relations. Okay, so here the four relations are called the Maxwell's equations. Maxwell's equations అంటే సో చూడండి ఈ థర్మోడైనమిక్స్ లో అంటే ఉష్ణగతి శాస్త్రంలో సో మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ మనకు ఎదురయ్యే సమస్యలను సో ఈ ఉష్ణగతి శాస్త్ర ప్రథమ నియమం అంటే ఫస్ట్ లా మరియు సెకండ్ లా ఉపయోగించి సో వాటిని మనం పరిష్కరించుకోవచ్చు. అలాగే కానీ ఇక్కడ ఈ సమస్యలను సో మరింత సులువుగాను అంటే మరింత ఈజీగా సో మరింత సులువుగాను అలాగే సంక్షిప్తంగాను సాధించడానికి ఒక 4 ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి, 4 రిలేషన్స్ అనేవి ఉన్నాయి, 4 సమీకరణాలు అనేవి ఉన్నాయి. సో అదే వీటినే మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ సో లేదా మ్యాక్స్వెల్ సమీకరణాలు అంటారు. సో ఇక్కడ ఈ 4 మ్యాక్స్వెల్ సమీకరణాలు కూడా సో ప్రాథమికమైన ఉష్ణగతి నిరూపకాలు ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ ఎస్ల మధ్య గల అన్యోన్య సంబంధాల రూపాల్లోనే ఉంటాయి. సో ఇవి ఈ ఉష్ణగతి చట్టాలైన యు అంటే ఇంటర్నల్ ఎనర్జీ, ఎఫ్ ఎంథాల్పీ, గిబ్స్ ఎనర్జీ, జి ఆర్ గిబ్స్ ఫంక్షన్, ఓకే, ఆర్ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ. సో ఈ 4. సో ఇక్కడ ఈ మ్యాక్స్వెల్ సమీకరణాలు ఏంటి అంటే సో హియర్ ద మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఆర్ can be written as so here the Maxwell's equations are the differential relations among the 4 basic thermodynamic coordinates P, V, T, S, and these relations are derived from the 4 thermodynamic potentials U, H, F, G. Okay, so therefore here these Maxwell's equations are dou T by dou V is equals to dou T by dou V S is equals to minus dou P by dou S. This is the first equation. Okay, and the another equation is dou T by dou P S is equals to dou P by dou P by okay, so here this is the second equation and the third equation is dou S by dou V. Dou S by dou V P is equals to dou P by dou T. So here this is the equation 3 and the another equation here the equation 4 can be written as dou S by dou P of T is equals to
dou v by dou t. This is the equation. Okay, so here these four equations, sorry, minus expand negative symbol ఉంటుంది. Okay, so here these four equations do not in any way represent by any thermodynamic process as such. However, these equations do not express express the relations which hold good at any equilibrium state of a thermodynamic system. Okay, so అంటే ముఖ్యంగా వీటి యొక్క ఈ నాలుగు ఈక్వేషన్స్ యొక్క ప్రాముఖ్యత, అంటే దీనికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటి అంటే, సో ఇక్కడ ఈ మ్యాక్స్వెల్ సమీకరణాలు అనేవి 1 2 3 4 సమీకరణాలు. ఈ మ్యాక్స్వెల్ సమీకరణాలు సో వాటికదిగా అంటే వాటి అవే, సో వాటికదిగా ఏ ఉష్ణగత ప్రక్రియను కూడా అది వెల్లడించవు. సో కానీ ఏ ఉష్ణగతిక వ్యవస్థను తీసుకున్నా సరే ఆ వ్యవస్థ యొక్క సమతా స్థితిలో పాటింపబడే సంబంధాలు సో ఈ ఈక్వేషన్స్ అనేవి, 4 ఈక్వేషన్స్ అనేవి సో చక్కగా అవి ప్రకటించడం జరుగుతుంది. సో మనం ప్రయోగం ద్వారా స్ట్రైట్గా అంటే సూటిగా కొలవగలిగిన భౌతిక రాశులు అట్లా కొలవడానికి వీలుకొని ఈ భౌతిక రాశులకు మధ్య గల సంబంధాలు కూడా ఈ సమీకరణాలు అనేవి సో తెలియజేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ సమీకరణను ఈ సంభావ్యత సిద్ధాంతాలతో జోడించి సో ఘనపరిమాణ గుణకం వంటి వాటిని తెలుసుకోవచ్చు. అండ్ అలాగే విద్యుత్ శాస్త్రంలో ఈ కిర్చాఫ్ సూత్రాలతో వీటి యొక్క ఉపయోగాన్ని కూడా మనం పోల్చవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ 4 ఈక్వేషన్స్ యొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. ఇప్పుడు ఈ డెరివేషన్ ఆఫ్ మ్యాక్స్వెల్ థర్మోడైనమిక్ ఈక్వేషన్స్ ఆర్ రిలేషన్స్. సో ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్స్ యొక్క ఉత్పాదన, సో ఈ 4 ఈక్వేషన్స్ యొక్క ఉత్పాదన చూస్తే, సో హియర్ the four thermodynamic potentials U, H, F and Z ఉష్ణగతిక షట్మాలు. Here the four thermodynamic potentials so will be able to represent adequately the properties of the state of any thermodynamic system. అంటే సో ఇక్కడ ఈ అత్యంత స్వల్పమైన పరిమాణంలో ఈ ముఖ్యమైన ప్రక్రియలోనే ఒక ఉష్ణగతిక వ్యవస్థ ఒక సమతా స్థితి నుండి మరొక సమతా స్థితికి సో అది చేరిందని భావించుకుంటే, సో దీస్ 4 ఎనర్జీ టర్మ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ది 4 బేసిక్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్. ఇవి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. Thermodynamic coordinates are pressure, volume, temperature and entropy. So here these are the thermodynamic coordinates. Okay, so now let us imagine a thermodynamic system undergoing an infinitesimal reversible process from one equilibrium state to another equilibrium state. So here the first one, the internal energy change du, the internal energy change du is given from the first law of thermodynamics as du is equals to delta Q minus delta W. Okay, so here that is equals to du is equals to delta Q minus PdV minus PdV. So
So and from the second law of thermodynamics, so here this is the first law of thermodynamics, and from the second law of thermodynamics is delta Q is equals to TdS. Delta Q is equals to TdS. So now this delta Q is substituted in this equation. So du is equals to delta Q plus TdS minus PdV. So here this is the internal energy. Hence here du is equals to TdS minus PdV. Okay, so here this is the equation 1. Okay, so ఇందాక 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ వచ్చాయి కదా, అవి A B C D అని పెట్టుకోండి. సో ఇది ఈక్వేషన్ 1. And then we will discuss about the enthalpy is by definition. So second enthalpy H. Potentials. Thermodynamic coordinates. Okay, so here then the second one is the enthalpy. Enthalpy is by definition is, so here H is equals to U plus PV. H is equals to U plus PV, and on differentiation, so here in infinitesimal change in enthalpy is differentiation is, so here dH is equals to du plus PdV plus ddP. Yeah, so differentiate this equation. So ఈ equation ని differentiate చేస్తే dH du plus PdV plus VdP. ఓకే, సో మనకి ఆల్రెడీ du అంటే ఏంటో తెలుసు, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. du is equals to, so here dH is equals to du plus TdS minus PdV. So here plus PdV plus VdP. So here minus PdV plus PdV cancel. So then the enthalpy can be given as dH is equals to TdS plus VdP. This is equation. TdS plus VdP, dH is equals to TdS plus VdP. Okay, so here this is the equation 2. And the next relation, Helmholtz function F. Helmholtz function F is equals to U minus Ts. U minus Ts. Okay, and of differentiation and infinitesimal change in F is given by dF is equals to du minus Ts. Sorry, du minus
TDS, okay, minus SVT. సో మనకి విద్యుత్ అంటే తెలుసు, TDS minus TDV, TDS minus TDV minus TDS minus SVT. So here plus TDS minus TDS cancel. Then here DF is equals to minus PDV minus SVT. Minus PDV and minus SVT. So here the Helmholtz function DF is equals to minus PDV minus SVT. So here this is equation 3. Okay, and the fourth one is Gibbs function Z. Gibbs function Z. Okay, so here Z is equals to H minus Ts. So and on differentiation and infinitesimal change in G is given by G is equals to dG is equals to dH minus TDS minus SDT. So here DH means TDS plus DDP. So here DC is equals to TDS plus DDP minus TDS minus SDT. So here plus TDS minus TDS cancel, and the equation can be written as DC is equals to DDP minus STT. So here this is equation 4. This is equation 4. Okay, so now we know that U, H, F and Z. So as well as P, V, T and S. Okay, so our actual functions and their differentials are exact differentials. So for such functions, we can make use of the following mathematical theorems. Okay, so the mathematical theorem. So if there exists a relationship among the mathematical theorem is if there exists a relationship among x, y and z, then we can express z as a function of x and y. A function of x and y, and hence we can write, so here dz is equals to, hence we can write as dz is equals to dou z by dou x. Dz is equals to dou z by dou x, so it's by dx plus dou z by dou y of x dy. Okay, if we let so dou z by dou x of
y. Dou z by dou x of y is equals to m. If we let us consider dou z by dou x of y is equals to m, and dou z by dou y of x is equals to m. ఓకే, ఈ రెండింటి ప్లేస్ లో దీన్ని m గాను దీన్ని n గాను తీసుకున్నాం. ఓకే, దెన్ హియర్ అప్పుడు dz ఏమవుతుంది? dz is equals to m dx plus n dy. m dx plus n dy. Okay, so where here z, m and n are all functions of x and y. So here the partial differentiations of m with respect to y and n with respect to x. Okay, so here dou m by dou y x is equals to dou by dou y is equals to dou by dou y into dou z by dou x. Okay, so here that equals to dou square z by dou x y. Sorry, dou x dou y. Okay, so here the dou m by dou y of x is equals to dou by dou y into dou z by dou x. So here the other notation of this equation is dou square z by dou x dou y. Okay, and మరి m ఉందిగా, so then dou n by dou x of y is equals to dou by dou y into అప్పుడు dou z by dou y అవుతుంది. ఓకే, dou by dou y into dou z by dou y. Okay, so here that equals to dou square z by dou x dou y. Dou by dou x. Okay, so as the right hand side terms are equal in the above two equations, that is dou m by dou y of x is equals to dou m by dou x of y. So here this is equation 5. Okay, so here this is the condition for an exact differential. So okay, so here this is the condition for exact differential. Okay, now du dv okay as du dv dp ds dh dt df and dz. So here du, dv, dp, dh, df, ds, dt, dz are all the 8 or exact differentials. We can apply the condition this equation 5. We can apply the condition this equation 5. Okay, so let us first take up the equation.
Okay, so let us first take up the equation. So that is dq is equals to tds minus pdv. du is equals to tds minus pdv. So and compare with dz is equals to mdx plus mdy. Compare with dz is equals to mgx plus mdx plus ndy. So here this leads us to m is t, okay, mt, and x s, okay, and m is to p, and y is b. Okay, so now from equation 5 we get, so here dou t by dou s, ఒకసారి రాసుకుందాం ఈక్వేషన్ 5 dou m by dou y x is equals to dou n by dou x to y. సో ఇప్పుడు దీని ప్లేస్ లో ఇక్కడ m ప్లేస్ లో d, x ప్లేస్ లో s, m ప్లేస్ లో p, y ప్లేస్ లో d తీసుకుని దీన్ని ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేస్తే, సో dou t by dou v of s is equals to dou n by dou x ప్లేస్ లో dou p by dou s, dou p by dou s of v. Okay, so here this is the first equation. This is the Maxwell's first equation. This is the Maxwell's first equation, and the another one is now let us take up the equation. Now let us take up the equation. df is equals to minus sdt minus pdv. Okay, so here and compare with dz mdx plus ndy kada, dz is equals to mdx plus ndy. Okay, so this leads to m is to x s m v by p. Okay, now from equation 5 we get the equation is dou t by
dou v s is equals to dou v by dou s. This is the Maxwell's second equation. This is the Maxwell's second equation. And let us take up the equation. And now let us take up the equation. df is equals to minus sdt minus pd. So ఇప్పుడు అదే కదా చేసాం. సారీ, dh is equals to tds plus pdv. Okay, so pd యాక్చువల్గా నేను ఇది సెకండ్ ఈక్వేషన్. సో దీనికి ముందు డిఎఫ్ చెప్తాను, అది థర్డ్ ఈక్వేషన్ మార్చుతాను. నేను ఫ్లోలో థర్డ్ ఈక్వేషన్ చెప్పేసాను, సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇందాక థర్డ్ ఈక్వేషన్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వచ్చింది కదా, డో టీ బై డో పీ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డో వి బై డో ఎస్ ఆఫ్ పీ వచ్చిందా. సో అది థర్డ్ ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు dh is equals to tds plus vdp. So compared to dz is equals to mdx plus mdv and dy. So ఇందులో మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ ఈక్వేషన్ చేద్దాం. సో mt x s mt xs nv సో హియర్ దీంట్లో ప్రతిక్షేపిస్తే డో టీ బై డో వి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డో వి బై డో ఎస్ ఆఫ్ పి. దిస్ ఈజ్ ద మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్. This is the Maxwell's second equation. And third, df is equals to minus sdt minus pdv. Minus sdt minus pdv. So and compare dz is equals to mdx plus ndy. So here m x y. So here leads to m minus s. Okay, m minus p x t by v x t by v. Okay, so then the equation can be written as minus 2s by dou v t is equals to minus dou v by dou t of v. Okay, so minus minus cancel it. So here this is the Maxwell's third equation. This is the Maxwell's third equation. And
Finally, let us take up the equation final equation, fourth equation. dc is equals to minus s dt. Okay, dc is equals to minus s dt plus vdq. So compare with dz is equals to m dx plus m dy. So here m leads to minus s, x leads to t, n leads to v, and y leads to e. Okay. So the equation can be written as dou m by dou y minus 2s by dou p of p is equals to dou v by dou x dou p of p of p. Okay, so నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి నెగిటివ్ సింబల్ పోవడానికి నెగిటివ్ సింబల్ తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో dou s by dou p of p is equals to, ఇది పాజిటివ్ సింబల్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ dou p by dou t of p. This is the Maxwell's equation 4. Maxwell's fourth equation. Maxwell's fourth equation. Okay, so here these are the Maxwell's thermodynamic relations, the derivation of Maxwell's thermodynamic relations. Okay, have a nice day. Thank you.